హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఐ యామ్ లక్ష్మీ శ్రీ. ఇవాల్టి వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పుకోవచ్చు. బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే పరిగెత్తుకొని వచ్చేస్తారు మా దగ్గరికి, ఎందుకంటే ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఇంకా చెప్పాలి అంటే లైఫ్ టైం కూడా రన్ అవుతూ ఉంటుంది ఈ బిజినెస్ చేస్తే. ఇంకా చెప్పాలి అంటే చదువుతో అసలు సంబంధమే లేదు. ఏం చదువుకోకపోయినా కూడా, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా లక్షల్లో డబ్బులు సంపాదిస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఇంట్లోనే ఉండి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క లేడీస్ ఈ బిజినెస్ చేస్తున్నారు. లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా చేస్తున్నారు. అది ఏంటి అంటే శారీ రోలింగ్ మెషిన్ బిజినెస్. దాంతో పాటు లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మా దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది. ఇంకా చెప్పాలి అంటే మంచి బ్రాండ్ లో ఇస్తున్నాము. ఎందుకంటే మేమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే మంచి బ్రాండ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంతకీ మాది ఏ బ్రాండ్ అనుకుంటున్నారా? ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్. మా దగ్గర మిషన్ బై చేసిన వాళ్ళకైతే సూపర్ డూపర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచిగా రెస్పాండ్ అనేది ఇస్తాము. ఇంకా చెప్పాలి అంటే 2 years వారంటీ కూడా ఉంటుంది, అండ్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చేసేయండి. ఇంతకీ మా లొకేషన్ వచ్చేసి కోంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ లో 2nd floor లో ఉంటుంది. మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి దూలపల్లి రోడ్ లో ఉంటుంది. మరి ఇంతకీ శారీ రోలింగ్ మెషిన్ ఎలా ఉంది అండ్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయో చూపిస్తాను, వచ్చేయండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మెషిన్ అనమాట. ఈ శారీ రోలింగ్ మెషిన్ తీసుకున్నారు అనుకోండి, అసలుకి మీకు టైం కావాలన్నా కూడా దొరకదు. అంత బిజీ అయిపోతారు. అంతకి రెండింతలు డబ్బులు కూడా సంపాదించుకుంటారు. చాలా బాగుంటుంది. ఇంట్లోనే పెట్టుకొని మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో శారీని రోలింగ్ చేసుకోవచ్చు, పాలిషింగ్ చేసుకోవచ్చు, ఐరనింగ్ చేసుకోవచ్చు, అండ్ డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏ శారీ చేసినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే లైక్ వర్క్ శారీస్, కాటన్ శారీస్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే 2 to 3 minutes ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది బిజినెస్. ఈ శారీ రోలింగ్ మిషన్ తీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్ బిజినెస్ అవుతుంది. ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేయాలని కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గర వచ్చే క్లయింట్స్తో తీసుకున్న రివ్యూ గురించి మీకు చెప్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు కాబట్టి మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి ఇంత పెద్ద మిషనరీ కదా, అంటే మనకి పవర్ బిల్ ఎక్కువ వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. పవర్ బిల్ అనేది అస్సలు ఎక్కువ రానే రాదు, చాలా తక్కువే వస్తుంది. అండ్ సింగిల్ ఫేస్తో మేక్ చేసిన మిషనరీ కాబట్టి మీరు ఇంట్లోనే పెట్టుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఆన్ అయిపోయింది. ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. పెద్దగా అంటే టెన్షన్ తీసుకోవాల్సింది, ఏమైనా నేర్చుకోవాలా అలాంటివి కూడా ఏమి ఉండవు. మీకు ఏమైనా ఐడియా లేకపోతే మా దగ్గర ఉన్న పర్సన్ మీ దగ్గరికి వచ్చి డెమో చూపిస్తారు. బేసిక్ నాలెడ్జ్ అనేది చెప్తారు. అంటే ఏది ఎలా చేయాలి, ఏ శారీని ఎలా చేసుకోవాలి అనేది ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. మా పర్సన్ మీ దగ్గరకు వచ్చి చూపిస్తారు కాబట్టి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేనే లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,90,000కే మన దగ్గర వస్తుంది. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి టోటల్లీ ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మెషిన్ అనమాట. దీంతో పాటు మా దగ్గర లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి. లేట్ ఎందుకు, చూద్దాం పదండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవన్నీ ఉంటే మనం ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పెట్టుబడితో కొనాలి అనుకుంటే చాలా తక్కువ, ఈఎంఐతో తీసుకోవాలంటే ఇంకా ఈజీ. ఫస్ట్ వచ్చేసి మనం వాషర్ గురించి చూద్దాము. ఈ వాషర్ వచ్చేసి మనకి 15 kgs కెపాసిటీ అనమాట. చూస్తున్నారు కదా, స్టార్టర్స్కి చాలా బాగుంటుంది. 15 kgs అంటే మనకి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా చాలా బాగుంటుంది. మీరు 15 kgsతో స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కేజెస్ వరకు కూడా వెళ్తారు. అంత బాగా రన్ అవుతుంది ఈ బిజినెస్ అనేది. అండ్ వన్స్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి టబ్ కెపాసిటీ.
సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట. స్టీల్ వేరు, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వేరు. ఇలా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉండటం వల్ల మనకి రస్ట్ రాకుండా లైఫ్ టైం అనేది చాలా బాగా ఇస్తుంది. అండ్ ఇందులో ఇన్పుట్ చేసిన మోటార్స్ అన్నీ కూడా మంచి బ్రాండ్ కంపెనీ అనమాట. అంటే మనకి క్రాంప్టన్, హెవెల్స్ అవే ఇచ్చారు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 1,50,000కే మనకి వస్తుంది. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఇది ఇంట్లోనే పెట్టుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లోనే పెట్టుకొని ఎలా చేసుకోవచ్చు అని డౌట్ రానే వస్తుంది. ఈ రోజు మీరు చూస్తున్న మిషన్స్ అన్ని కూడా సింగిల్ ఫేస్ తో మేక్ చేసినవి. సింగిల్ ఫేస్ తో మేక్ చేయటం వల్ల మీరు ఇంట్లోనే పెట్టుకొని మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం వాషర్ చూద్దాము. అండ్ ఈ వాషర్ కూడా మనకి 15 kgs కెపాసిటీ అనేది ఇచ్చారనమాట. అంటే 15 kgs అంటే చిన్నగా కాదు, పెద్దగా కాదు. నేను స్పెషల్గా నొక్కి మరీ చెప్తున్నాను. మనకి ఈజీగా సరిపోతుంది, మంచిగానే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు టప్ కెపాసిటీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి టప్ కెపాసిటీ 15 kgs. స్టోరేజ్ అయితే చాలానే ఉంటుంది, మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆన్ చేసి కూడా మీకు క్లిప్పింగ్ అనేది చూపిస్తాను. ఆన్ చేసే ఉన్నాయి, నాయిస్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడినప్పుడు ఆన్ చేసి చూపెట్టట్లేదు. అండ్ దీని ప్రైస్ కూడా 1,50,000కి మనకి వస్తుంది. నేను మోటార్తో సహా మెన్షన్ చేసి చెప్తున్నాను, అంటే ఏ బ్రాండ్ వాడాము అనేది. అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌట్ అనేది లేకుండా ఈజీగా మీరు ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్కి వచ్చి మా మిషనరీని తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే మా దగ్గర మిషనరీ బై చేస్తారో వాళ్ళకి సింగిల్ కిట్ కెమికల్ది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇన్ ఫ్యూచర్ కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన దగ్గర స్పిన్నర్ కూడా అవైలబుల్లో ఉంది. వాషర్, డ్రయర్, స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్ లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి. ఈ స్పిన్నర్ తీసుకున్నారనుకోండి, ఈ స్పిన్నర్ తీసుకుంటే ఎనీ సీజన్ ఏదైనా సరే మనం ఈజీగా ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అనమాట. ఎంతమంది కస్టమర్స్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ అనేది చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా 1,15,000కి మనకి వస్తుంది. అండ్ దీని కెపాసిటీ కూడా 15 kgs కెపాసిటీ. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 15 kgs స్టోరేజ్ అనేది చాలానే ఉంది కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను ఇలా ఎంటీగా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి రన్ చేసి చూపించలేను కదా, వీడియో లెంతీ అయిపోతుంది. అండ్ మెయిన్గా ప్రతిదీ కూడా మా దగ్గరే మేక్ అయింది, మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి. చూస్తున్నారు కదా మీరు, ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ అని కనిపిస్తుంది కదా, మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ లాండ్రీ ఎక్విప్మెంట్స్. మాది దూలపల్లి రోడ్లో ఫ్యాక్టరీ ఉంది. మాది ఫ్యాక్టరీ అడ్రస్ కూడా అంతా కూడా మేము ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తున్నాము. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఈ బిజినెస్ చేయాలి అంటే 4 to 5 lakhs ఉంటే సరిపోతుంది. అవి కూడా లేకపోయినా కూడా మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఈఎంఐ ఉంది కాబట్టి. అండ్ వీటన్నిటితో పాటు మనకి వాక్యూమ్ ఐరన్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి. ఈ వాక్యూమ్ టేబుల్ లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంపార్టెంటే, అండ్ ఓన్లీ ఐరన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనము స్టీమ్తో ఐరన్ చేసుకోవచ్చు. అంటే మనకి నార్మల్గా రెగ్యులర్గా ఐరన్ చేసిన దానికంటే కూడా ఇలా స్టీమ్తో ఐరన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే మనము ఒక నార్మల్గా ఐరన్ చేసింది ఒక 2 times అలా వేర్ చేసుకోవచ్చు కదా. ఇలా వాక్యూమ్ టేబుల్ పైన చేసినది ఏదైనా సరే, శారీయే కావచ్చు, ప్యాంట్ షర్ట్ అయినా కావచ్చు, ఏదైనా సరే 4 to 5 times వేర్ చేసుకోవచ్చు మనము. అంత మంచి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అండ్ ఇంకా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే వన్స్ ఐరన్ చేస్తే 2 sides కూడా అయిపోతుంది. మనకి 2 వైపులా మార్చి చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ మనం దీనిపైన ఏ క్లాత్ వేసినా కూడా జరగకుండా ఇలా అతుక్కొని ఉండిపోతుంది అనమాట. అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ మనకి జారిపోతున్నట్టుగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఈజీగా దీనిపైన మనం ఐరన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే మనకి చాలా సెన్సిటివ్ ఉన్న క్లాతింగ్ అయితే చాలా వచ్చేసింది ఇప్పుడు మార్కెట్లో. ఫ్యాన్సీవి అయితే ఇంకా ఇబ్బంది, మనము ఐరన్ చేయాలి అంటే బర్న్ అయిపోతుందేమో అనేసి టెన్షన్తో ఐరన్ చేస్తూ ఉంటాం కదా. ఈ వాక్యూమ్ ఐరన్ టేబుల్లో మనం ఐరన్ చేస్తే బర్న్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదు. ఎందుకంటే టోటల్లీ స్టీమ్ ఐరన్ అనమాట. మనకి స్టీమ్ ద్వారానే మనం ఐరన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు స్టీమ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. స్టీమ్తో ఐరన్ చేస్తాం కాబట్టి మనకి బర్న్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి స్టీమ్ అనేది అవుట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు దీనిపైన పెట్టి చూపిస్తాను, బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు శారీ వేసాను కదా, చూడండి మనకి స్టీమ్ని క్యాప్చర్ చేస్తారు. చూడండి చాలా బాగా మనకి స్టీమ్తో అసలుకి చాలా బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది, మనం ఈజీగా చేసుకోవచ్చు. సో చూడండి మనకి స్టీమ్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి. మనకి ఇలా స్టీమ్తో చేయడం ద్వారా
మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే వన్స్ మనం ఐరన్ టేబుల్ ఆన్ చేసిన తర్వాత అట్ ఎ టైంలో మనకి ఈ టేబుల్ కూడా హీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టేబుల్ హీట్గా ఉండే తర్వాత మనం ఇందులోంచి మనకి స్టీమ్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి అట్ ఎ టైంలో బోత్ సైడ్స్లో వస్తుంది. చాలా బాగుంటుంది. మనం ఇలాంటి టేబుల్స్ని యూస్ చేస్తే మనకి మనీతో పాటు మనకి ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి టైం సేవ్ అవ్వడం వల్ల మనం ఎక్కువ క్లాతింగ్ని మనం అయన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే ఈ అయన్ టేబుల్స్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, స్ట్రీట్స్లో చేసే వాళ్ళకి బాగుంటుంది. అండ్ ముఖ్యంగా బోటిక్స్ రన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. వాళ్ళకి స్టిచ్చింగ్ చేసే ముందు ఐరన్ చేసుకుంటారు అండ్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా అయన్ చేస్తూ ఉంటారు కదా, అందుకనే బోటిక్స్ వాళ్ళు కూడా చాలా మంది బై చేస్తూ ఉంటారు మా దగ్గర. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే, ఓన్లీ 55,000కి మేము ఇస్తున్నాము. అండ్ వెనుక చెప్పాలి అంటే ఇందులో లీటర్స్ వైజ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 5 లీటర్స్ కెపాసిటీ, 5 లీటర్స్ టు మనకి 15 లీటర్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది. సో చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా. మా షోరూమ్ వచ్చేసి ఫ్లాట్లో ఉంది. నేను ఇక్కడ అన్నీ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసాము, ఆన్ అయిపోయింది, కింద కూడా ఆన్ అయిపోయింది చూస్తున్నారు కదా. నేను స్టీమ్ కూడా చూపించాను మీకు. అండ్ వాషింగ్ మిషన్ డ్రయర్ కూడా ఆన్ అయిపోయి ఉంది చూడండి. ప్రతిదీ కూడా నేను ఆన్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్లో అంటే ఆ వీడియోస్లో బాగానే చెప్తారు, ఇంట్లోనే పెట్టుకొని ఎలా బిజినెస్ చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. అందుకని జెన్యూనిటీ కోసం నేను ప్రతిదీ కూడా ఆన్ చేసి చూపిస్తున్నాను. అండ్ క్లాతింగ్ వేస్ కూడా నేను రన్ చేయించి కూడా చూపించాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో వ్యూవర్స్, అందుకని ఆన్ చేసి మరీ చూపించాను మీకు. అండ్ ఇంకా చెప్పాలి అంటే వీటన్నిటితో పాటు మా దగ్గర కెమికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఒకసారి మీకు కెమికల్స్ కూడా చూపిస్తాను. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి. దీనివల్ల యూసేజెస్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో వ్యూవర్స్, లాండ్రీ బిజినెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మీకు చూపించాను. అండ్ శారీ రోలింగ్ మిషన్ కూడా నేను మీకు డీటెయిలింగ్గా చూపించాను. అండ్ వీటన్నిటితో పాటు మా దగ్గర ట్రైనింగ్ కూడా అవైలబుల్లో ఉంది. అసలుకి లాండ్రీ బిజినెస్ అంటుంది, ట్రైనింగ్ అంటుంది, ఏంటబ్బా లాండ్రీ బిజినెస్కి నేర్చుకోవాల్సింది ఏముంటుంది అని మీకు డౌట్ రానే వస్తుంది. మళ్ళీ కూడా కొందరు ట్రైనింగ్ లేదు, ఏం లేదు, బిజినెస్ చేసుకోవచ్చు అని ఇలా చెప్తూ ఉంటారు. అలా చెప్పటం అనేది అస్సలకి అసాధ్యము. ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి మల్టిపుల్గా కస్టమర్స్ అనేవి వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీ కస్టమర్ కావాలి అంటే నాలెడ్జ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. అందుకని మనం ట్రైన్ అప్ అయ్యేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే అసలుకి మనకి వాళ్ళంతల వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు కస్టమర్స్. మనకి బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఆ ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటారు అంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారే అనుకోండి, మీకు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఓన్లీ వాషింగ్కి మాత్రమే బట్టలు అనేవి రావు కదా. ఏదైనా స్ట్రెయిన్ పడిందంటే లాండ్రీ షాప్కి ఇవ్వాలి అన్న థాట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. నా మాటలు వింటూ ఉంటే మీకు కూడా అది గుర్తొస్తూ ఉంటుంది. మనకి మ్యారేజ్కి వెళ్ళినా, ఏదన్నా అకేషన్కి వెళ్ళినా, లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా, కాలేజ్కి వెళ్ళే పిల్లలకైనా కూడా మనకి ఇంక్ స్ట్రెయిన్స్, బ్లడ్ స్ట్రెయిన్స్, టర్మరిక్ స్ట్రెయిన్స్, ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మన క్లాతింగ్ పైన మనకి ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. ఆ స్ట్రెయిన్ రిమూవ్ చేయాలి అని నెంబర్ ఆఫ్ లాండ్రీ షాప్స్కి కూడా మనం వెళ్తూనే ఉంటాను. నా లైఫ్లో నేను కూడా చాలా అలా వెళ్ళాను, హల్దీ స్ట్రెయిన్స్ రిమూవ్ చేయాలి అని. అందుకని ఈ స్ట్రెయిన్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి అంటే ఎలా చేస్తారు, దాన్ని ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను ఇందాక మీకు చూపించిన కెమికల్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది ఇది. మనకి ప్రతి ఒక్క స్ట్రెయిన్ని రిమూవ్ చేయాలి అంటే ఆ కెమికల్స్ అనేవి ఉండాలి. ఆ కెమికల్స్ ఉన్నంత మాత్రాన ఎలా యూజ్ చేయాలి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ట్రైన్ అప్ అయ్యి చేసామనుకోండి, మీరు ఈజీగా ఏ స్ట్రెయిన్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేస్తారు. అలా రిమూవ్ అయితే మనకి ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీ కస్టమర్ అవుతారు. అండ్ వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్స్కి మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ట్రైనింగ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ లాండ్రీ బిజినెస్. ఆల్రెడీ ఒక బ్యాచ్ అనేది రన్ అవుతుంది. నేర్చుకొని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర క్లయింట్స్. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఓన్లీ SSG ఎంటర్ప్రైజెస్లో బై చేసిన వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది, విత్ సర్టిఫికేట్తో ఇస్తాము. సో ఎంత ప్లేస్ కావాలో కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇంత ప్లేస్ ఉంటే సరిపోతుంది మనకి లాండ్రీ బిజినెస్ చేయాలి అంటే. మనకి శారీ రోలింగ్ మెషిన్, వాక్యూమ్ టేబుల్, స్పిన్నర్, డ్రయర్, వాషర్ ఇవన్నీ కూడా ఈజీగా
ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే హాస్పిటల్స్, హోటల్స్ ఇలా ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎక్విప్‌మెంట్ ఒకటి పెట్టుకొని మీరు చేస్తూ ఉంటే మీకు ఎవ్రీ మంత్ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా దోబీ వాళ్ళు ఉండే ఉంటారు. హాస్టల్‌లో కానివ్వండి, హాస్పిటల్‌లో కానివ్వండి. ఇంకా ఈ మధ్య కాలంలో మేము చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి కూడా ఇస్తున్నాము. ఎందుకంటే మంచిగా వాళ్ళకి ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఎవ్రీ మంత్ పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది. అలా తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ట్రావెల్స్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎంతో మందికి మేము మిషనరీ ఇచ్చాము కాబట్టి నేను ఇంతలా మరీ చెప్తున్నాను మీకు. సో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ట్రైనింగ్ కూడా ఉంది అండ్ విత్ సర్టిఫికేట్‌తో ఇస్తున్నాము. ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మీకు. అండ్ మెయిన్‌గా చెప్పాలి అంటే 2 ఇయర్స్ వారంటీ అండ్ 2 ఇయర్స్ సర్వీస్ కూడా ఉంది. ఇంతకన్నా ఇంకా ఏమన్నా కావాలా? నేను మోస్ట్‌లీ ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్‌గా మెన్షన్ చేశాను వీడియోలో. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేస్తే ప్రతిదీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఈఎంఐకి ఉన్న ఫెసిలిటీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఏం కావాలి అంటే కాల్ చేయాలి, తెలుసుకోవాలి. సో వ్యూవర్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని సేవ్ చేసుకోండి. ఎందుకంటే మిస్ అయిపోతుంది. వీడియోని సేవ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.